మనకి 4 క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి. ఇవి ఆర్బిట్ అంటే ఏంటిది, ఆర్బిటాల్ అంటే ఏంటిది, సబ్ ఆర్బిటాల్స్ అంటే ఏంటిది, ఎలక్ట్రాన్ అనేది స్పిన్ వైజ్లో క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుందా లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుందా అనేది ఇండికేట్ చేస్తాయి. ఫస్ట్ది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. దీనిని ఎంతో ఇండికేట్ చేస్తారు. ఇందులో ఆర్బిట్ అంటే ఏంటిది, ఆర్బిట్స్ యొక్క లెవెల్స్ ఏంటి అనేది తెలియజేస్తుంది. ఇది నా ప్రీవియస్ వీడియోలో నీల్స్ బోర్ థియరీలో నేను ఆర్బిట్ అంటే ఏంటిది, ఎన్ అంటే ఏంటిది, ఎన్ వాల్యూస్ ఏంటి అని చెప్పాను. అజ్ముతల్ క్వాంటమ్ నెంబర్ని స్మాల్ ఎల్తో ఇండికేట్ చేస్తారు. ఇవి ఆర్బిటాల్స్ అంటే ఏంటిది, ఆర్బిటాల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఇండికేట్ చేస్తాయి. ఆర్బిటాల్స్ అంటే ఎస్బిడిఎఫ్ అన్నమాట. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ని స్మాల్ ఎమ్ తోటి ఇండికేట్ చేస్తారు. ఇవి సబ్ ఆర్బిటాల్ని ఇండికేట్ చేస్తాయి. అంటే లైక్ పిఎక్స్, పివై, పిజెడ్ అట్లా సబ్ ఆర్బిటాల్ని ఇండికేట్ చేస్తాయి. పిఎక్స్, పివై, పిజెడ్. స్పిన్ క్వాంటమ్ నెంబర్ని స్మాల్ ఎమ్ తోటి ఇండికేట్ చేస్తారు. ఇవి ఎలక్ట్రాన్ అనేది క్లాక్ వైజ్ రివాల్వ్ అవుతుందా లేదా యాంటీ క్లాక్ వైజ్ రివాల్వ్ అవుతుందా అనేది. క్లాక్ వైజ్ అయితే ఇలా ఇండికేట్ చేస్తారు, దాని వాల్యూ +1/2గా తీసుకుంటారు. యాంటీ క్లాక్ వైజ్ అయితే ఇలా ఇండికేట్ చేస్తారు, దాని వాల్యూ -1/2గా తీసుకుంటారు. ఫస్ట్ది అజ్ముతల్ క్వాంటమ్ నెంబరు, దాని ఇంపార్టెన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సెకండ్ది అజ్ముతల్ క్వాంటమ్ నెంబర్. దీనిని ఇంట్రడ్యూస్ చేసింది సోమర్ఫీల్డ్. ఇంట్రడ్యూస్డ్ బై సోమర్ఫీల్డ్. దీనిని ఎల్తో ఇండికేట్ చేస్తాము. ఇండికేటెడ్ విత్ ఎల్, స్మాల్ ఎల్తో ఇండికేట్ చేస్తాము. ఎల్ వాల్యూస్ అనేది 0 to n-1 వరకు ఉంటాయి. 0 to n-1 వరకు ఉంటాయి. ఎల్ డిపెండ్స్ అపాన్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇప్పుడు n-1 అనే ఫార్ములాని బేస్ చేసుకొని మనం యూజ్ చేస్తాము. సో n = 1 అయితే l = n-1. ఈ ఫార్ములా ఏంటిది, n = 1 కదా, n ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 1 = 0. అంటే l = 0 వచ్చింది మనకు. ఇది s ఆర్బిటాల్ అవుతుంది మనకు. దీని షేప్ స్పెరికల్. సేమ్ n = 2 అయితే l = మళ్ళీ ఫార్ములా n-1. సో 2 - 1 మనకు ఆన్సర్ ఏమొస్తుంది, 1 వస్తుంది. l = 1 ముందు ఏముంటుంది, 0 కదా, 0 1. ఇది p ఆర్బిటాల్ అవుతుంది. p ఆర్బిటాల్ యొక్క షేప్ ఏంటంటే డంబెల్. ఇప్పుడు n = 4. సేమ్ అగైన్ మళ్ళీ ఫార్ములా యూజ్ చేయాలి. l = n-1 అంటే 3 - 1 2 వస్తుంది. l = 2 అంటే 0 1 2. d ఆర్బిటాల్ అవుతుంది. షేప్ వచ్చేసి డబుల్ డంబెల్. సేమ్ n = 4. l = మళ్ళీ ఫార్ములా n-1. 4 - 1 3 వస్తుంది. l = 3 కదా, 0 1 2 3.
ఇది ఎఫ్ ఆర్బిటాల్. డబుల్ డంబెల్ షేప్, 4 folded డంబెల్ షేప్. ఇక్కడ L = 0 కదా, ఇది ఫస్ట్ ఆర్బిటాల్ అవుతుంది. ఇక్కడ N = 2 కదా, 2s 2p. ఇక్కడ N = 3 కదా, ఇక్కడ N = 3 కాబట్టి 3s 3p 3d. ఇక్కడ N = 4 కాబట్టి ఫోర్త్ ఆర్బిట్ కాబట్టి 4s 4p 4d 4f అన్నమాట. ఇప్పుడు సింపుల్గా మనం ఇలా రాసుకోవచ్చు. L = 0 అయితే s ఆర్బిటాల్, షేప్ వచ్చేసి స్పెరికల్. L = 1 అయితే p ఆర్బిటాల్, షేప్ వచ్చేసి డంబెల్. L = 2 అయితే d ఆర్బిటాల్, డబుల్ డంబెల్. L = 3 అయితే f ఆర్బిటాల్, 4 folded డంబెల్. అంటే డబుల్ డంబెల్కి ఇంకొక సైడ్ లా ఉంటుంది, ఇది గీయడం కష్టం. ఇలా సింపుల్గా ఇది అజ్ముతల క్వాంటం నెంబర్ అంటే ఇది. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్, దీని తెలుగులో అయస్కాంత క్వాంటం సంఖ్య అంటారు. దీనిని ఇంట్రడ్యూస్ చేసింది ల్యాండే. ఇంట్రడ్యూస్డ్ బై ల్యాండే. దీనిని స్మాల్ mతో ఇండికేట్ చేస్తారు. ఇండికేట్ విత్ స్మాల్ m. m వాల్యూస్ -L to +L వరకు ఉంటాయి. +L వరకు ఉంటాయి. సో ఇప్పుడు L = 0 ఫార్ములా ఏంటిది? mకి ఫార్ములా ఏంటిది? -L to +L కదా, -0 to +0 కాబట్టి m = కూడా 0నే అవుతుంది. అదే L = 1 అయితే ఫార్ములా m = -L to L కదా. ఇప్పుడు L = 1 కాబట్టి -1, 0, +1. ఇవి సబ్ ఆర్బిటాల్ని ఇండికేట్ చేస్తాయి కాబట్టి ఇదేంటిది? L = 1 అంటే p ఆర్బిటాల్ కాబట్టి px py pz. ఇప్పుడు L = 2 ఫార్ములా ఏంటిది? m = -L to +L. సో -2 -1 0 1 2. దీనికి dxy సబ్ ఆర్బిటాల్స్ ఇవన్నీ, dyz dzx dx² - y² dz². సేమ్ L = 3 అయితే ఫార్ములా m = -L to +L అంటే -3 -2 -1 0 1 2 3. దీనిని ఇట్లా రాయడం చాలా కష్టం. ఇవి కూడా సబ్ ఆర్బిటల్స్ అన్నమాట. ఈ 3 కాబట్టి k ఆర్బిటాల్ మరి d ఆర్బిటాల్ అవుతుంది. d ఆర్బిటాల్ యొక్క సబ్ ఆర్బిటాల్స్ ఇవన్నీ. ఇప్పుడు ఇట్లా రాసుకోవచ్చు. L = 1 అయితే L = 1 అనేది ఏంటిది? p
పీ ఆర్బిట్. పీ ఆర్బిట్లో ఏమేమి సబ్ ఆర్బిటాల్స్ ఉంటాయి? -1 0 1 అంటే px py pz. సేమ్ l = 2 అయితే ఏ ఆర్బిటాల్ ఇది? d ఆర్బిటాల్. ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి d ఆర్బిటాల్లో. ఇప్పుడు దానికి చెప్పానుగా, dxy dyz dzx dx² - y² లాస్ట్ది dz² అంటే -2 -1 0 1 2. ఇది d ఆర్బిటాల్ యొక్క సబ్ ఆర్బిటాల్స్ అన్నమాట. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ అనేది సబ్ ఆర్బిటాల్స్ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పటిదాకా నేను ఇది d ఆర్బిటాల్ అని చెప్పాను, ఇది f ఆర్బిటాల్. అట్లనే ల్యాండే మళ్ళీ జీమామ్ ఎఫెక్ట్ను స్టార్క్ ఎఫెక్ట్ని కూడా కనుక్కున్నాడు. జీమాన్ ఎఫెక్ట్ అంటే ఏంటిదంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రమ్ లైన్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని యూజ్ చేసి స్పెక్ట్రమ్ లైన్స్ని డివైడ్ చేయడం, దీనే జీమాన్ ఎఫెక్ట్ అంటారు. స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రమ్ లైన్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దీనిని ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు, జీమామ్ ఎఫెక్ట్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ పేరులోనే ఉంది. స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రమ్ లైన్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో జీమామ్ ఎఫెక్ట్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉపయోగించి. స్టార్క్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. సేమ్ ఇది కూడా, కాకపోతే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూజ్ చేస్తారు. స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రమ్ లైన్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సేమ్ ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని యూజ్ చేస్తారు, ఇక్కడ స్టార్క్ ఎఫెక్ట్లనేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ యూజ్ చేస్తారు. స్పిన్ క్వాంటం నెంబర్, దీని తెలుగులో కూడా స్పిన్ క్వాంటం నెంబరే అంటారు. దీనిని ఇంట్రడ్యూస్ చేసింది ఉలెన్బెక్ అండ్ గౌడ్ స్మిత్. ఇట్లా నేను ఇండికేట్ చేసింది ఇవన్నీ అంటే ఇంట్రడ్యూస్ చేసిందని ఇట్లా రాయలేదు, ఎందుకంటే ఈ వీడియో ఎండింగ్కి నేను లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను నోట్స్ అనేది కంప్లీట్గా. ఇట్లా రాయడం వల్ల చాలా టైం పడుతుంది, అందుకే నేను రాయట్లేను, డైరెక్ట్ చెప్తూ వెళ్తాను. నోట్స్ అనేది క్లియర్గా వీడియో ఎండింగ్కి ఉంటుంది. మీకు ఒకవేళ ఇది నచ్చకపోతే వీడియో ఎండింగ్కి వెళ్ళి నోట్స్ అనేది తీసుకోండి, ఓకేనా. దీనిని స్మాలెస్ట్తో ఇండికేట్ చేస్తారు. అసలు స్పిన్ క్వాంటం నెంబర్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది ఒక ఆటంలో, చుట్టూ అనేది ఎలక్ట్రాన్ రివాల్వ్ అవుతూ ఉంటుందన్నమాట. ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూనే ఎలక్ట్రాన్ అనేది తన చుట్టూ తాను తిరుగుతుంది. అది క్లాక్ వైజ్ అయినా కావచ్చు, యాంటీ క్లాక్ వైజ్ అయినా కూడా కావచ్చు. ఎలక్ట్రాన్ అనేది క్లాక్ వైజ్ తిరగవచ్చు, యాంటీ క్లాక్ వైజ్ తిరగవచ్చు. ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ తిరిగింది అనుకో +1/గా తీసుకుంటాము వాల్యూని. అదే క్లాక్ వైజ్గా తిరిగింది అనుకో -1/2గా తీసుకుంటాం.
ఇది మీకు అర్థం కాకపోతే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సన్ మనకు మధ్యలో ఉంటాడు. ఎర్త్ అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 డేస్ పడుతుంది. అదే తన చుట్టూ తాను తిరగడానికి 1 డే పడుతుంది, అంటే 24 అవర్స్. డైలీ తన చుట్టూ తాను తిరుగుకుంటూ సూర్యుని చుట్టూ రివాల్వ్ అవుతుంది కదా. సేమ్ అట్లనే ఎలక్ట్రాన్ కూడా న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూనే తన చుట్టూ తాను రివాల్వ్ అవుతుంది. దీన్నే స్పిన్ క్వాంటమ్ నెంబర్ అంటారు. అది క్లాక్ వైజ్ రివాల్వ్ అయితేనేమో ఇలా ఇండికేట్ చేస్తారు, దీని వాల్యూ +1/2. అదే యాంటీ క్లాక్ వైజ్ మూవ్ అయితేనేమో -1/2 తోటి ఇండికేట్ చేస్తారు. దాన్ని రివర్స్లో ఇండికేట్ చేస్తారు ఇలా. అంతే, ఇంకా స్పిన్ క్వాంటమ్ నెంబర్ అంటే అంతే. లాస్ట్లో నోట్స్ ప్రొవైడ్ చేస్తాను అన్నగా.